ఊడల మరి దగ్గర చేపలు పట్టడానికి వచ్చారు మన వాళ్ళు. పారుతున్నాయి వాటర్. పాములు కూడా ఉన్నాయంట. 8 అడుగులు పాము ఉందంట. దాని పేరు రాముడు అంట. సుల్తాన్ గడ్డ నేను ఇద్దరం వెళ్తున్నాం. రోడ్డు అయితే చాలా భయంకరంగా ఉంది. ఇద్దరం ఎలాగ వెళ్తున్నాం. చేపలు ఏం పడలేదు ఫ్రెండ్స్. మందేయడానికి వచ్చారు అబ్బాయి ఆదివారం అక్కడికి. మరి పిల్లనాయాళ్ళు ఏమైనా అలా ఇంట్లో భయం భక్తి రాకుండా వాళ్ళు తెలిసి అంత బాధపడతారు. నల్లపాడు ఎంగళాయపాలెం అది. నల్లపాడు రోడ్డు అంగిరెడ్డిపాలెం రోడ్లో చేపలు పడతానికి వచ్చాం. వెళ్తున్నా. రోడ్డు చూడండి అంత దారుణంగా ఉందో. ఊడల మరి దగ్గర చేపలు పట్టడానికి వచ్చారు మన వాళ్ళు. సమాధి మీద కూర్చున్నాడు మనోడు. 5 వస్తారేమో జాగ్రత్త. వాతావరణం చూస్తే ఇక్కడ చేతబడి చేసేలాగా ఉంది. దారుణంగా ఉంది. రా సుల్తాన్. ఆయన చేతబడి చేసేలాగా ఉంది ఇక్కడ. చేపలు పడతాయని మా చుట్టుపక్కల బాగా పోరాటం చేస్తున్నారు. కానీ చేపలు పట్టడానికి ఎర్రలు అయితే దొరకట్లేదు. ఇందా తోకొచ్చాడు వాడు బక్కోడు. ఆ గొర్రెజుడ్డు పావుని చూసి భయపడ్డాడన్న. మా మామ మాత్రం క్యాప్ పెట్టుకొని మామూలుగా చేపలకే కలర్ బాగా సాహసం చేస్తున్నాడు. జిమ్ చేశారా చూడు. ఇదిగో ఈరోజు ఎలాగైనా ఒక పెద్ద చేప పట్టాలని. అది వాటర్ పారుతున్నాయి కదరా. ఎందులో చప్పట్లు కొడుతున్నావు? వాటర్ ఏడుపు. సమాధి మీద మందు సెట్టింగ్. సమాధి కాదా? నేను సమాధి ఏమనుకుంటున్నా. సమాధి అని చెప్తున్నా. అది లాడ్జీలో తిరిగిన లాగా మొహం దాచిపెట్టుకుంటా ఇంద్ర తమ్ముడు. సరే అయితే ఓకే. నేను చెప్పలే మీ నాన్నకి చెప్పలే. నేను చెప్పలే తమ్ముడు. చూడు అయిపోయింది తీసా. ఏం దొరికిందా? ఏం దొరకలేదా? బొమ్మిడాలు పడతాయి అన్నావు కన్నా. అవునా? ఇందాకట్లా అక్కడ పాములు ఉంటాయేమో చూడు. రే అక్కడ పాము ఉందంట రే. అమ్మాయి దిగటమే పెద్ద కొండలాగా ఉంది కదరా. ఆడ ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చా? మాకు అలా ఎందుకు దిగారనిపిస్తుందిరా. ఒరే నాయన లేవులే అన్న. ఇల్లు రైలు ఒకటి కూడా కనిపించింది అంటారా వాళ్ళకి. వెళ్ళన్నా. అన్నీ సీసా వెంకులేగా. అదే సుల్తాన్ నువ్వు వచ్చాయిరా. ఇటు యాంగిల్ బాగా పెడుతుంది ఫోటో. కెమెరా ఇటీ తమ్ముడు ఇద్దాం బాగా. ఏ స్కూల్ తమ్ముడు? తమ్ముడు ఏ స్కూల్? ఈ కాలంలో పిల్లలు చాలా తొందరగా చెడిపోతున్నారు. ఈ కాలంలో పిల్లలందరూ చాలా తొందరగా చెడిపోతున్నారు. మరి 6వ క్లాస్ 7వ క్లాస్ అంటే అబ్బాయి ఏం పేరు తమ్ముడు? ఏం పేరు? 10 పాస్ కావాల్సి దేశాన్ని పరిరక్షించాల్సి దేశంలో సమాజ బాధ్యత కలిగిన పౌరుడిగా తయారవుతున్నాడు. మంది వేస్తున్నాడు ఆదివారం. 10th క్లాస్ పాస్ అవ్వాలని ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాడు. సర్లే కానీ ఉందిలే. ఏ ఊరు? ఏ ఊరు? అవునా? పుట్లమ్మ తల్లి పంతులు గారి గుడి అబ్బాయా? అంకిరెడ్డిపాలెం పుట్లమ్మ తల్లి పంతులు గారి గుడి గుడిలో పంతులు గారు వాళ్ళ అబ్బాయా? నల్లపాడులో పుట్లమ్మ తల్లి గుడి ఉంది. ఆ పంతులు గారు అబ్బాయి చెప్పాలమ్మా.
రూపాయలు ఇస్తే పెట్టుకుంటాను అబ్బాయి. తమ్ముడు 50 రూపాయలు ఇస్తే పెట్టుకుని ఉంటా. ఇస్తావా 50? ఇంకో వీడి తెచ్చుకునేవాడు. పంతులు గారు అన్నావు తింటావా అయినా? ఒరే 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 అయ్యా అందరూ అంతే తింటున్నారు ఇప్పుడు ఏముందిలే కానీ. ఏందిరా సుల్తాన్ ఎంత ఉంది ఈ మర్రి చెట్టు? చేతపడి చేసేలాగుంది ఇక్కడ. అదే మర్రి చెట్టు చేతపడి చేసేలాగుంది ఇక్కడ. ఫేస్ దాచి పెట్టుకుంటున్నాడు. ఏం పేరు తమ్ముడు? నల్లపాడు పుట్లమ్మ తల్లి గుడిలో పంతులు గారు చైతన్య కాలేజీలో 10th క్లాస్ చదువుతున్నాడు. కింగ్ ఫిషర్ ఆల్ట్రా వేస్తున్నాడు పేరు ఇక్కడేమో. అరే ఏందిరా కోతిలాగా అక్కడికి ఫ్లాష్ మ్యాన్? ఏరా ఫ్లాష్ మ్యానా నువ్వు? సుల్తాన్ గారు చెప్తానన్నాడు అదో టైప్ అన్నాయిడని. నీళ్ళు పడుతున్నాయి ఇక్కడ. ఏం పడలేదా సర్దారు? అక్కడ చూడు అబ్బాయి మోహన్ దాస్ పెట్టుకుంటున్నాడు. అరే పడ్డామనుకో ఇక్కడ లేపడానికి మీరు అందరు రావాలా. ఈ నీళ్ళు నల్లపాడు కాలువలే కదరా? పారుతున్నాయి వాటర్. పాములు కూడా ఉన్నాయంట. 8 అడుగులు పాము ఉందంట. దాని పేరు రాముడు అంట. ఏది సాత్వికం చూపిద్దాం. సాత్విక్ బ్రో హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పమ్మా తమ్ముడు సాత్విక్. ఆగా అరే అట్లేరా హాయ్ చెప్పు. తెలిసిన నాన్న మనోళ్ళు అయితే పంతులు గారి అబ్బాయి సాత్విక్. చోటు ఇరుక్కుంది ఇది. ఏంది గాలం రావట్లేదా? ఆగాగరా జిమ్ చేస్తా తెలియాలిగా ఇరుక్కుందని. చాలా ఆశగా చేపలు పడదామని వచ్చాం. గాలం ఏమో కర్రలో ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. ఇరుక్కుపోయింది. అరే వచ్చిందా? వచ్చింది కానీ చేపలు అయితే పడట్లేదు. సాత్విక్ కనిపించాడు ఇక్కడ మాకు. సాత్విక్ ఒక చేపన పడదామని ఫిక్స్. ఇదిగో ఎక్కడ ఉంది పెద్ద చేప? పక్క పల్లాగా ఉన్నాయి. ఇగో 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 కనిపించినాయా? బా ఇగోరా చేపలు. ఇది అయ్యో 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 ఇగోరా పిల్లలు. సాత్విక్ సరే సాత్విక్ వెళ్ళొస్తా. సాత్విక్ బ్రో బాయ్. సరే హాయ్ చెప్పొచ్చుగా. అంత దారుణంగా ఉంది ఇక్కడ. అమ్మా ఇది ఎక్కాల. చిన్నగా ఎక్కరా వాళ్ళని నేర్పిద్దాం సరదాగా పిల్లల్ని. ఇదిగో అడగే హ్యాపీ సండే సాత్విక్. రాంబాబు గారు అబ్బాయి ఒక దింపకుండా తాగుతాడా? ఏదో ఒకటి ఎత్తితే దింపకుండా తాగుతాడు సాత్విక్. మామూలుగా దింపకుండా తాగుతాడా? 150 రూపాయలు ఇస్తా దింపకుండా తాగితే. చూడు మరి సాత్విక్ ఇస్తా చూసుకో మరి. అదే లైవ్లో తాగాలి, ఇటు తిరిగి తాగాల. జాగ్రత్త
ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒరే అమ్మా, ఇక్కడే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అందరూ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛానల్ కొట్టిస్తా. అరే దిలానిగా ఏం చేస్తున్నాను? ఆదివారం ఇంట్లో రమ్మంటే చదివాడు రాడు, నువ్వు రావు. రా దిలిగా, ఆదివారం రమ్మంటే రావాలరా. సుల్తాన్ గారు వచ్చాడు చూడు. బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.